मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव. Hello my dear students and parents, I am Harish Reddy, master trainer and mentor to IIT NEET episode students. Today's session వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రీనీట్ 2026 కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి ఒక ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, సార్ నాకు 1,50,000 ర్యాంక్ వచ్చింది సార్, నాకు సీట్ వస్తుందా రాదా, లాస్ట్ ఇయర్ నాకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో ఏయూ రీజియన్లో ఏ కాలేజీలో వచ్చింది, ఎస్వి రీజియన్లో ఏ కాలేజ్ వచ్చింది, నాకు ఇంత ర్యాంక్ వచ్చింది అని చాలామంది డౌట్ ఉంది. ఎస్వి రీజియన్లో లేదు స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్లో నాకు వస్తుందా రాదా అని అడుగుతున్నారు చాలామంది. సో ఇంకొకటి, మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మనీ ఏం లేదు, మీకు కొంత అమౌంట్ ఇస్తాము, మాకు ఈ డేటా ఇవ్వండి అని అంటున్నారు. అదంతా అఫీషియల్గా వెబ్సైట్లో చూసుకోవచ్చు, మీరే చూసుకోవచ్చు, క్లియర్గా చూపిస్తాను చూడండి. లాస్ట్ ఇయర్ 2025-20 లాస్ట్ ఇయర్ లాస్ట్ రౌండ్ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ విత్ మార్క్స్తో సహా ఇచ్చారు. మీరు అది చూస్తే చాలా క్లియర్ ఐడియా వస్తుంది మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అది ఎలా చూసుకోవాలో నేను చెప్తాను చూడండి, క్లియర్గా లాస్ట్ వరకు చూడండి. ఈ లిస్టు చూస్తే మీకు అర్థమైపోతుంది, ఓహో నాకు ఇంత ర్యాంక్ ఉంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఛాన్స్ ఉంటుంది, అయితే లేదా కర్నూలు మెడికల్ కాలేజ్లో ఛాన్స్ ఉంటుంది, లేదా గుంటూరు మెడికల్ కాలేజ్లో ఛాన్స్ ఉంటుంది. ఇలా మీకు క్లియర్గా నేను మైనారిటీకి అప్లికబుల్, సో నాకు ఈ కాలేజీలో ఛాన్స్ ఉంటుందని వెరీ క్లియర్గా అర్థమవుతుంది. అయితే లాస్ట్ ఇయర్ మార్క్స్ ఈ ఇయర్ మార్క్స్ డిఫరెన్స్ కదా, ఎలాగో మార్క్స్ డిఫరెన్స్ ఉండొచ్చు, ర్యాంక్ టాలీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ర్యాంక్ బేస్డ్గా ఒక రిఫరెన్స్ కోసం నేను ఇస్తున్నా క్లియర్గా. మనకు 99% డేటా ఎప్పుడంటే స్టేట్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది, అంతవరకు ఒక రిఫరెన్స్ కోసమని మీకు ఇది ఉపయోగపడుతుంది. ఓకే, కొంచెం రిలాక్స్ అవుతారని వీడియో చేస్తున్నాను, లాస్ట్ వరకు చూడండి మై డియర్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇక్కడ ఎలా అంటే మీరు జస్ట్ గూగుల్ ఎలా చూసుకోవాలంటే, గూగుల్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని క్లిక్ చేయండి, ఎన్టీఆర్ యూనివర్సిటీ. ఓకే, వెబ్సైట్ వస్తుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ చూస్తూ ఉండాలి, ఏమేమి సర్టిఫికేట్ కావాలో ఆ డేటా కూడా మనకు ఇచ్చారు క్లియర్గా. ఇలా కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ అడ్మిషన్స్ ఇంటూ ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సెస్ కన్వీనర్ కోటా ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, ఇది వీడియో చేశాను చూడండి, ఏమేమి సర్టిఫికేట్ కావాలి 2026-27కి అని క్లియర్గా ఇచ్చారు ఇక్కడ. ఓకే, దీని మీద నేను వీడియో చేశాను ఆల్రెడీ. నెక్స్ట్ స్పోర్ట్స్ గేమ్స్కి ఫామ్స్, ఆ ఫామ్ ఫిల్ చేసి స్టాంప్ తీసుకోవాలి దానిపైన. నెక్స్ట్ ఏమేమి స్పోర్ట్స్, ఇది ఇక్కడ. ఓకే, స్పోర్ట్స్ గేమ్స్ లిస్ట్ అది. సో మనకు కావాల్సింది ఏంటి అంటే, ఆల్రెడీ నేను దాని మీద వీడియో చేశాను, దీనికంటే ముందు ఉంటుంది చూడండి. ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా కేటగిరీ వైజ్, కాలేజ్ వైజ్, యూనివర్సిటీ ఏరియా వైజ్, కేటగిరీ వైజ్, కాలేజ్ వైజ్, యూనివర్సిటీ ఏరియా వైజ్, లాస్ట్ ర్యాంక్స్ విత్ నీట్ స్కోర్స్ మళ్ళా ఇచ్చారు క్లియర్గా. ఎంత క్లియర్గా ఇచ్చారంటే, ఇది 2000 చూడండి లాస్ట్ ఫేజ్, ఇది డీటెయిల్ ఆఫ్ కేటగిరీ వైజ్, కాలేజ్ వైజ్, ఏరియా వైజ్, లాస్ట్ ర్యాంక్స్ విత్ నీట్ స్కోర్స్ సెలెక్టెడ్ అప్ టు ఫేజ్ 3 అంటే లాస్ట్ ఫేజ్ అనమాట. ఎక్సెప్ట్ స్పెషల్ కేటగిరీస్ తీసుకోలేదు. ఇది ఎంబీబీఎస్కి మాత్రమే, బీడీఎస్ అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలు చేస్తాను బీడీఎస్ కావాలంటే. ఓకేనా, ఇది ఇక్కడ ఇచ్చారు చూడండి, దిస్ ఈజ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ, కెనాట్ బి అసెస్డ్ ఫర్ ది ఇయర్ 2026-27. ఇన్ఫర్మేషన్ అంటే మీకు రిఫరెన్స్గా ఉపయోగపడుతుంది సింపుల్గా. ఓకే, ఇక్కడ ఎలా ఇచ్చారంటే కాలేజ్ కోడ్ ఇచ్చారు, ఏయూలో కాలేజ్ కోడ్, ఎస్వియు కాలేజ్ కోడ్, తర్వాత స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్స్ కాలేజ్ కోడ్, స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్ కాలేజ్ కోడ్. సార్ ఇప్పుడు కాలేజ్ కోడ్ చూస్తే మేము కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం కదా, ఆ కోడ్కి కాలేజెస్ ఏంటి అంటే కింద ఇచ్చారు చూడండి ఇక్కడ. ఓకే, ఏఎంసీవీ అంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం, ఏఎస్ఆర్ఈ అంటే అల్లూరి సీతారామరాజు అకాడమీ, జీఈఎంఎస్ అంటే గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్ అండ్ హాస్పిటల్ శ్రీకాకుళం, జీఎంసీఈ అంటే ఎల్లాప్రగడ సుబ్బారావు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు, జీఎంసీజీ అంటే గుంటూరు మెడికల్ కాలేజ్, జీఎంసీఎం అంటే శ్రీ పింగళి వెంకయ్య గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఓకేనా, నెక్స్ట్ జీఎంసీఓ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు, జీఎంసీపీ పాడేరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరు. ఇక్కడ సీట్ కూడా ఇచ్చారు, ఎన్ని సీట్ 2025-26లో సీట్స్ ఇప్పుడు మనకు పెరిగాయి అనుకోండి, ఇప్పుడు పెరిగాయి క్లియర్గా, ఇప్పుడు పెరిగాయి. ఆ డేటా మనకు తర్వాత వస్తుంది. మీకు ఓన్లీ కాలేజ్ కోడ్ ఇన్ఫర్మేషన్, ఏదైనా కొత్త కాలేజ్ వస్తే యాడ్ చేసుకోవాలి దీంట్లో. ఓకేనా, నెక్స్ట్ జీఎంసీఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం, జీఎంసీఎస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం, జీఎంసీవీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం, జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం, జీవీపీటీ గాయత్రి విద్యా పరిషత్ ఇన్స్టిట్యూట్, కేఏటీఆర్ కాటూరి మెడికల్ కాలేజ్, కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎన్ఐఎంఆర్ నిమ్రా ఇన్స్టిట్యూట్, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్, ఎన్ఆర్విపి ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ విశాఖపట్నం, పిఎస్ఐఎం. ఓకే, పిన్నమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్, ఆర్ఎంసీకే అంటే రంగారాయ మెడికల్ కాలేజ్. ఇది ఏయు,
ఏయుల కాలేజ్ కోడ్ కాలేజ్ నేమ్స్. నెక్స్ట్ ఎస్వియుల ఏసీఎస్ఆర్ అంటే ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు, ఏజీఎంపీ అంటే అన్నా గౌరీ కాలేజ్, ఏపీఎల్సీ అంటే అపోలో ఇన్స్టిట్యూట్ చిత్తూరు, బిఎంసిటీ అంటే బాలాజీ మెడికల్ కాలేజ్ తిరుపతి, ఎఫ్ఐఎంఎస్ అంటే ఫాతిమా ఇన్స్టిట్యూట్ కడప, జిఎంసీ అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపూర్, జిఎంసీకి అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప, జిఎంసీఎన్ అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల్, కేఎంసీకి అంటే కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు, ఎన్ఏఆర్ఎన్ అంటే నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరు, పిఏడిటి అంటే శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ తిరుపతి, నెక్స్ట్ పిఈఎస్కే అంటే పిఈఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కుప్పం, ఎస్ఆర్ఎంసీ అంటే శాంతిరామ్ మెడికల్ కాలేజ్, ఎస్విఎంసీ అంటే శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్, విఎంసీకే అంటే విశ్వభారతి మెడికల్ కాలేజ్. ఇవి. నెక్స్ట్ స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూట్ ఎస్ఎంసివి అంటే సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ. ఇది కాలేజ్ కోడ్ కాలేజ్ నేమ్. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది చూడండి. ఇక్కడ చూడండి బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఈడబ్ల్యూఎస్, మైనారిటీ, ఓసీ, ఎస్సీ1, ఎస్సీ2, ఎస్సీ3, ఎస్టీ. ఓకే, కేటగిరీ వైజ్గా మార్క్స్ ర్యాంక్ లాస్ట్ రౌండ్ సీట్ సంపాదించిన వాళ్ళనమాట. లాస్ట్ రౌండ్ ఇది, లాస్ట్ గవర్నమెంట్ ప్రైవేట్ అన్నీ కలిపి ఇక్కడ చూడండి. మీకు సింపుల్గా ఇస్తా చూడండి. ఇక్కడ ఏయుల బీసీఏల లాస్ట్ ఇయర్ 461 మార్కున్న స్టూడెంట్కి సీట్ వచ్చింది. ఆ ర్యాంకు 1,04,958. 1,04,958. అది ఏ కాలేజీలో వచ్చిందంటే జీఈఎంఎస్ కాలేజీలో వచ్చింది. బీసీబీ ర్యాంక్ మాత్రమే చెప్తా, ఎందుకంటే లాస్ట్ ఇయర్ మార్క్స్ ఇయర్ మార్క్స్ సేమ్ ఉండకపోవచ్చు. ఓకేనా, కొంతవరకు ఈసారి ర్యాంక్స్ కూడా కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంది. రిఫరెన్స్ కోసం ఉపయోగపడుతుందని చెప్తున్నా క్లియర్గా, ఎందుకంటే నార్త్ వల్ల కొంచెం ర్యాంక్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈసారి బేస్డ్ ఆన్ అనాలిసిస్. బీసీబీ 1,25,029. బీసీసీ లాస్ట్ ర్యాంక్ ఎంత? ఏయూ రీజన్లో 1,07,388. బీసీడీ 77,809 ర్యాంక్. బీసీఈ 2,04,248 ర్యాంక్. ఈడబ్ల్యూఎస్ 49,373. మైనారిటీ 2,44,155. ఓసీ 68,290. ఓసీ. ఎస్సీ1 3,84,306 ర్యాంక్. ఎస్సీ2 1,95,970 ర్యాంక్. ఎస్సీ3 1,64,970 ర్యాంక్. ఎస్టీ 2,49,639 ర్యాంక్. కట్ ఆఫ్ అనమాట ఇది ఏయూ రీజియన్లో. ఇదే విధంగా ఎస్వీకి వద్దాం. ఎస్వీయుల బీసీఏ 1,32,447 కట్ ఆఫ్. బీసీబీ 1,28,562 కట్ ఆఫ్ ర్యాంక్. బీసీసీ 1,60,461. బీసీడీ 1,37,559. బీసీఈ 1,29,036. ఈడబ్ల్యూఎస్ ఏమో 76,139. అండ్ మైనారిటీ ఏమో 1,46,466. ఓసీ ఏమో 89,899. ఎస్సీ1 ఏమో 5,08,851. ఎస్సీ1. ఎస్వీలో చూడండి క్వాలిఫైతో వాళ్ళకి వచ్చేసింది ఎస్సీ1లో అయితే. ఎస్సీ2 2,01,131. ఎస్సీ3 1,81,830. ఎస్టీ 2,59,731 ర్యాంక్కి వచ్చిందనమాట ఎస్వీలో. ఓకే, నెక్స్ట్ స్టేట్ వైడ్ చూడండి. బీసీఏ 72,786. బీసీబీ 58,800. బీసీసీ 1,07,830. ఓకే, నెక్స్ట్ ఇది బీసీడీ కదా, ఇది ఒక్క నిమిషం. బీసీడీ 62,623. నెక్స్ట్ బీసీఈ 1,12,600. ఓకే, ఇలా ఇచ్చారు చూడండి. నెక్స్ట్ ఇది మైనారిటీ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 54,041. 54,041. నెక్స్ట్ ఇది మైనారిటీ వచ్చేసి స్టేట్ వైడ్ మైనారిటీ వచ్చేసి ఇక్కడ లేదు ఇది ర్యాంక్. ఓసీ వాళ్ళకి స్టేట్ వైడ్ 43,916. ఎస్సీ1 ఏమో 1,44,859. ఎస్సీ2 1,20,200. ఎస్సీ3 1,38,558. ఎస్టీకి ఏమో 2,23,293. ఇలా కట్ ఆఫ్స్ ఉన్నాయన్నమాట లాస్ట్ ఇయర్ కట్. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, ర్యాంక్స్ కూడా కొంచెం చేంజ్ అవుతాయి అంటున్నారు, ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ప్రయారిటీ ఆర్డర్ రాయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎలా అంటే చూడండి, బెస్ట్ ర్యాంక్ కట్ ఆఫ్ దేంట్లో ఉంటుంది అంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉంటుంది జనరల్గా. ఓకే, స్టేట్ వైడ్గా అలా అనమాట, అలా ఉపయోగపడుతుంది. సార్ నాకు ఓన్లీ నా కేటగిరీ చెప్పండి సార్, నా కేటగిరీ బీసీఏ ఏఎంసీవీలో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని అంటే 24,508. ఏఎస్ఆర్ఏల బీసీఏకి
78,554, జీఈఎంఎస్లో 1,04,958, జీఎంసీలో 67,508, జీఎంసీజీలో 43,203, జీఎంసీఎంలో 68,141, బీసీఏకి సంబంధించింది. లేదు సార్ నేను బీసీబీ అంటే బీసీబీలో చూసుకోండి, బీసీసీ అంటే బీసీసీలో చూసుకోండి, బీసీడీ అంటే బీసీడీలో చూసుకోండి. ఇది ఫిక్స్డ్ డేటా కాబట్టి, అఫీషియల్ డేటా కాబట్టి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మీకు. ఓకేనా? లేదు సార్ నాకు ఇది చెప్పండి సార్, స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్స్ చెప్పండి అని అంటే ఎస్ఎంసీవీలో బీసీఏ ఎంత కట్ ఆఫ్ ఉందంటే 41,309. ఓకేనా? ఏపీ అన్రిజర్వ్డ్ ఇది. ఏయూ రీజియన్ వచ్చేసి 46,451, ఎస్వీ పిల్లలకి వచ్చేసి 72,786. ఇలా అనమాట. ఇలా వెరీ క్లియర్గా మనం చూసుకోవచ్చు, మీ కేటగిరీ వైజ్గా వెరీ క్లియర్గా చూసుకోవచ్చు ర్యాంక్ అంటే బెస్ట్ కట్ ఆఫ్స్ ఏ కాలేజీలు ఉందని. తక్కువ ర్యాంక్ ఉన్న కట్ ఆఫ్ ఉన్న కాలేజ్ మనం ప్రయారిటీ ఇస్తాం సింపుల్గా. మీకు ఎవరైనా ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చినా దీన్ని బట్టే ఇస్తాం ప్రయారిటీ ఆర్డర్. ఓకే, బెస్ట్ ర్యాంక్ ఇప్పుడు చూడండి, ఏఎంసీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో ఎంత 529 మార్కులు, 24,508 ర్యాంక్. ఓకేనా, లాస్ట్ ఇయర్. ఓకే, అలా అనమాట. అలా మంచి కాలేజీలకు ఇప్పుడు గుంటూరు మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజ్ వీటిలలో చూడండి మంచి ర్యాంక్కి మాత్రమే కట్ ఆఫ్ ఉంటుంది అనమాట. ఇలా ఒక్కసారి చూసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీకు ఒక ఐడియా వస్తుంది వెరీ క్లియర్గా. ఓకేనా? ఈసారి ఇంకా సీట్లు పెరిగినాయి, కొత్త కాలేజ్ ఏమైనా వచ్చినా మనకు ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది వచ్చిన వెంటనే నేను ఒక వీడియో చేస్తాను, ప్రయారిటీ ఆర్డర్ కూడా ఎలా పెట్టుకోవాలి అనేది కూడా వెరీ క్లియర్గా చెప్తాను. ఇలా ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ ఇలా పెట్టుకోవాలని, ఫస్ట్ ప్రయారిటీ అని నేను ఆ వీడియో చేస్తాను. ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్పే, ఎటువంటి మనీ ఏం లేదు. లాస్ట్ స్టెప్ వరకు మీ కాలేజ్లో సీట్ వచ్చినంత వరకు, ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సెస్లో సీట్ వచ్చినంత వరకు ఓకే మన ఛానల్ ఉపయోగపడుతుంది. ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.